హలో ఫ్రెండ్స్, రండి రండి. నేను మీకు ఒకటి చూపించేస్తాను. ఏంటా అనుకుంటున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగుండిద్ది. కమల పిల్లలు ఇలా కూడా ఉంటారా అనిపించేటట్టు ఉంటారనమాట మా వాళ్ళు. నాకు ఉన్న బెస్ట్ మెమరబుల్ థింగ్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. చూడండి, మా పాప నా రాక్షసి ఫస్ట్ స్టెప్, తర్వాత మా బాబు ఫస్ట్ స్టెప్స్. అదే వాళ్ళు పాపే ఫస్ట్ వాక్ చేసింది, తర్వాత బాబు అనమాట. పుట్టింది 1 మినిట్ ముందు పాప, కానీ ఆ 1 మినిట్ ముందుకి అది అన్నిట్లో ఫాస్ట్ అనమాట. నడకలో ఫాస్ట్, అన్నిట్లో ఫాస్ట్. ఇప్పటికే వాళ్ళకి 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. కానీ ఈ మెమరబుల్ థింగ్స్ నాకు చూస్తున్నప్పుడల్లా నా కళ్ళల్లో మాత్రం ఎంత హ్యాపీనెస్ వస్తుందో. చూడండి ఎలా పడేసిందో రాక్షసిది. చిన్నప్పటి నుంచి అంతే, ఇప్పుడు కూడా అంతే. వాడి మీద ఫుల్ డామినేషన్, 1 మినిట్ బిగ్తో. ఇంకా మా ఇంట్లో ఎలా ఉండిద్దంటే జమ్మల ముడుగు జాతరలాగా. ఎందుకంటే మా ఇద్దరికి, అంటే మా అన్నయ్య నాకు ఇద్దరికి ట్విన్స్ అనమాట. నాకు పాప బాబు ట్విన్స్, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా ట్విన్స్ అనమాట, పాప బాబు. వాళ్ళు సేమ్, అంటే 10 months డిఫరెన్స్ అంతే. నేను అప్పుడు మా ఇంట్లోనే ఉన్నాను, మా వదిన వచ్చింది. ఇంకెలా ఉండిద్దో చూసుకోండి మా ఇంట్లో. అదిగోండి మా మేనల్లుడు వాడు. అప్పుడు వాడికి 6 months కూడా లేవు, 6 months ఉన్నాయి, 6 months 7 months మేబీ అంతే. ఇక మా నాన్నగారు, మేము, మా ఇంట్లో అందరం అప్పుడు కలిసే ఉన్నాము. అబ్బా, అసలు ఎలా ఉండిద్దంటే చూడండి. మీ ఇంట్లో కూడా ఇంతే కదా, పిల్లలు 4-5 పిల్లలు ఉంటే ఎంత గోలగోలగా ఉండిద్దో. కానీ మా ఇంట్లో ఉన్న యూనిక్ థింగ్ ఏంటంటే కమల పిల్లలు మాకు వాళ్ళకి సేమ్ ఏజ్. ఇంకా అబ్బాబ్బాబ్బా, జుట్టు పట్టి పీక్కోవటమే అనమాట. అలా ఉండిద్ది వాళ్ళ గోల. ఇప్పుడు ఆ థింగ్స్ గుర్తు చేసుకుంటుంటే ఎంత స్వీట్ మెమరీ లాగా ఉందంటే, వాళ్ళని చూస్తున్నప్పుడు బుజ్జి బుజ్జిగా. మా వాళ్ళైతే మమ్మీ నేనేనా మమ్మీ ఇంత క్యూట్గా ఉన్నానని చెప్పి అనుకుంటున్నాడు అనమాట మా వాడైతే. చూడండి, ఇంకా ఆటలు మొత్తం ఇల్లంతా తిరిగేస్తూ ఉంటారు. కానీ పిల్లలకి కిచెన్ దగ్గర ఏంటో మాత్రం, కిచెన్ దగ్గర గిన్నెల దగ్గరికి వెళ్తే వాళ్ళకి అదేదో హ్యాపీనెస్. ఎన్ని టాయ్స్ ఉన్నా, ఎన్ని బొమ్మలున్నా కూడా ఆ బొమ్మలతో ఆడరు. కిచెన్ దగ్గరికి వచ్చి కిచెన్ దగ్గర ఉన్న సామాన్లతోనే ఆడాలి. మా అమ్మ సర్దుకోవటం, మా వాళ్ళు పడేయటం. ఇంకంతే. ఇప్పుడు తీస్తారు, మోగిస్తూ ఉంటారు ఢంగ్ 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 అని. మా వాడిని మధ్యలో వాడు డైవర్ట్ చేయడం కోసము గోల్ చేస్తున్నాడని, మా అన్నయ్య వాళ్ళ పిల్లలేమో పక్క పడుకున్నారు. వీళ్ళు గోల్ చేస్తున్నారని డైవర్ట్ చేయడానికి నేను బాడీ పార్ట్స్ అడుగుతున్నాను మధ్యలో. నోస్ చెప్పు నాన్న, మౌత్ చెప్పు నాన్న అంటే మా వాడు అసలు పట్టించుకోవట్లేదు. 3 ఉన్నప్పుడు ఒకసారి చెప్తాడనమాట, మౌత్, నోస్ అని. అది కానీ చూడండి, ఎంత క్యూట్ థింగ్సో కదా. రే హాయ్ చెప్పురా అంటే బాయ్ మమ్మీ అంటున్నాడు అప్పుడు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నానంట నేను. మీ ఇంట్లో కూడా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఇలా మెమరబుల్ థింగ్స్ చాలా ఉంటాయి కదా మీకు కూడా. అదిగోండి, నోస్, మౌత్, ఐస్, ఇంకా అన్నీ చెప్తూ ఉంటాడనమాట. చిన్నపిల్లలప్పుడే చాలా బ్రెయిన్ షార్ప్గా ఉండేది వెదవకి. ఇప్పుడు చూడండి, చదువుకోరా, స్కూల్కి వెళ్ళరా అంటే నేను వెళ్ళను అని ఏడుస్తూనే ఉంటాడు. అలా అనమాట. ఓకే, ఇంకా చూడండి, ట్విన్స్ అని పేరుకి మా పిల్లలిద్దరు ఎక్కడైనా పోలికలు కలుస్తుంది ఏమో చూసారా. ఇదే అనమాట మెయిన్ ఉన్న, దీనిలో ఉన్న అసలు డిఫరెన్స్. ట్విన్స్ అంటే నేను అనుకునేదాన్ని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, అబ్బా ఇద్దరు ఒకలాగా పుడతారేమో, చూడటానికి ఎంత బాగుండిద్దో అనుకున్నాను. కానీ ఇద్దరు డిఫరెంట్. ఫుల్గా వాళ్ళ థింకింగ్స్ డిఫరెన్స్, ఫేస్ డిఫరెంట్, మొత్తం డిఫరెంట్గా ఉంది కదా. వీడియో ఇప్పుడు దాకా చూసారు కదా, చిన్న లైక్ వేయండి, కమెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలా అల్లరి పిడుగులు ఉంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.